దేవుని గుండె ఎలా కొట్టుకుందో ఆ స్పాట్లోకి వచ్చినప్పుడు సేమ్ దావీదు గుండె అలానే కొట్టుకుంది. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడుతా. ఆ స్పందన వచ్చిందా లేదా చూస్తాడు. ఆ స్పందన ఉంటే అప్పుడు లెక్కలకు తీసుకుంటాడు, పరిగణలో తీసుకుంటాడు. నువ్వు వెంటనే పాస్టర్ అయ్యో కావాల్సిన అవసరంలా. తన పనికి నువ్వు పనికి వస్తావు, నేను వాడుకోవాలి అనేది ఇక నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే సరిగా ఉంది ఈ మనిషి, సరిగా ఉన్నాడు ఈ మనిషి. ఇక్కడ ఫినెహాసు స్పందన చూశాడు, అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. దావీదు హృదయాన్ని చూశాడు, దావీదుతో నిబంధనను స్థిరపరిచి బిడ్డ తరం సింహాసనం మీద నీ సంతతిని నిలబెడతానన్నాడు. చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఏం చూసి వాళ్ళతో నిబంధన స్థిరపరిచాడు? హృదయ స్పందన, హృదయ భారం. ఆ హృదయాలు చూస్తాడు నా దేవుడు. ఆ హృదయాలు చూసి రైట్, వీని గుండెలో నాకే బాధ ఉందో అదే బాధ వీనికుంది, ఈ అమ్మాయికి ఉంది, ఈ అబ్బాయికి ఉంది. ఆ భారాన్ని నేను రేట్ చేస్తాను, ఎక్కువ చేస్తానని అలాంటి సాటి వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి, రక్షించాలని ఆరాటం కలిగి, దేవుని మయంపరచాలని ఆరాటం కలిగి, దేవుని కోసం జీవించాలని ఆరాటం కలిగిన హృదయాలన్నీ పరిగణలో తీసుకుని వాళ్ళని తరచుగా దర్శిస్తాడు. ప్రేరణ ద్వారా నీతో మాట్లాడుతుంటాడు, దర్శనం ఇస్తుంటాడు, కళ ద్వారా మాట్లాడుతుంటాడు. ఒక సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, ఆ సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, ఆ సూచన నీకు అర్థం కాకపోతే మనుషుల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. వాళ్ళే నిన్ను పిలిచి అమ్మా నా కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళే పిలిచి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, అమ్మా నేను దైవజనుడిని కాదు, దైవజనుదాన్ని కాదు అంటే, లేదు నాయన మాకు నీలో ప్రభువే కనపడుతున్నాడు, ప్రార్థన చేయండి. అలా మనుషులు పదే పదే నిన్ను అడుగుతున్నారంటే నీకు సిగ్నల్ అర్థం కావట్లేదా? దేవుడు నిన్ను తన పని కొరకు పిలుస్తున్నాడు, నీ మట్టి కొరకు అర్థం కావట్లేదు. అందుకని అలా నకముఖాల నలువైపుల నుంచి నీకు సాక్ష్యం పంపిస్తున్నాడు. ఈ విధంగా ఫస్ట్ నేను దర్శిస్తాడు. ఫైనల్గా నేను నీకు చెప్పకూడదు ఏంటంటే, దేవుడి దగ్గర నీకు కావాల్సినవన్నీ సిద్ధపరచబడి ఉన్నాయని నేను చెప్పేశాను. ఇక దాని గురించి నువ్వు దిగులు విచారం తీసేసుకో. అది నీ గురించి కానీ, నీ ఫ్యామిలీ గురించి కానీ, వ్యక్తిగతంగా కానీ, ఆత్మీయంగా కానీ, అది ఏదైనా సరే దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఓకేనా? ఇంకా దిగులు పడతారా, లేకపోతే దానికి పక్కన పెడతారా? ఎంతమంది పక్కన పెట్టేశారు, ఇంకా నా గురించి నాకు ఫికర్ లేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రణాళిక. చేతులు ఎత్తండి నిజంగా బరువు దిగితే. ఓకేనా? ఇంకా నెత్తిన పెట్టుకొని ఉన్నారు బరువులు, రైట్. ఒకవేళ నీ మీద ఏదైనా బరువులు ఉంచాడు అంటే అవసరం కాబట్టి కొన్ని బరువులు ఉంచాడు, అవసరం లేనప్పుడు తీసేస్తాడు. కాలు సెట్ అయినాక పద్దాకలు బరువు ఎందుకు? హాస్పిటల్లో పడక మీద ఉండి కాలు సెట్ అయిన దాకే బరువు. అట్లా కాలు పైకి ఉండాలంటే ఉండదు. మరి మధ్యలో ఏదో పైప్ లాంటిది వేసి అటుపక్క బరువు వేస్తాడు, అప్పుడు ఈ కాలు దేవునికి స్తోత్రం. కాలు ఎముక సెట్ అయింది అనుకో, బరువు తీసేస్తాడు. అట్లాగే నిన్ను కొన్ని విషయాల్లో సెట్ చేయడానికి కొన్ని బరువులు నీ మీద ఉంటాయి. అవి సెట్ అయినప్పుడు ఉంచమన్నా ఉంచడు. నీ భారాలన్నీ కొట్టివేస్తానని వాగ్దానం చేశాడుగా. అంతేగాని డాక్టర్ గారు అయ్యా ఇక జీవితాంతం బరువు వేసుకొని ఈడుచుకుంటే ఈ గాడికి కాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్, ఈ బరువు వేసుకొని ఎట్ట నడుస్తాను సార్, నాకు అర్థం కాదు. ఇక ఒక అడుగు వేయాలా బండ లాక్కోవాలా, ఇంకొక అడుగు వేయాలా ఆయన బరువు లాక్కుంటూ ఉంటాం. ఇది పాప భారం లాగా నా బతుకంతనే. అట్లేడిగా డాక్టరు ఎముక అతుక్కున్న దాకే సెట్ అయితే బరువు ఉండదు. పెనుగాలి వీచినప్పుడే బరువు కాపాడుతుంది. బ్యాలెన్స్ అవసరమైనంత వరకే బరువు, బ్యాలెన్స్ చేసే పని అయిపోయిన తర్వాత బరువు తీసేస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనే నీకు అవసరమైన సందేశం ఉంటుంది బిడ్డ. అది అర్థమైందా నీకు? సంతోషం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు, లోకంలో నుంచి ఇశ్రాయేలును వేరుపరిచాడు, ఇశ్రాయేలులోంచి తన సేవ కొరకు లేవీలను వేరుపరుచుకున్నట్టు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమందిని దేవుడు తన పని కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు లైవ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఈ సందేశం ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారందరికీ చెప్తున్నాను. ఒకవేళ దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని చిత్తం చేయడానికి ఆయన ఏర్పాట్లు నువ్వు ఉంటే, జస్ట్ ఒక విశ్వాసిగా, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఒకవేళ నువ్వు అలా బతికేద్దామంటే నీకు నేను సంబంధించి చెప్పను. నిజంగా నువ్వు శిష్యుడి మెట్లోకి వచ్చి, శిష్యురాలి మెట్లోకి వచ్చి పరిపూర్ణతను పొందగోరి దేవుని కొరకు ఫలించేడి కొమ్మ వలె నువ్వు ఉండాలంటే నీతో నేను మాట్లాడతాను. ఒక ఆర్డినరీ విశ్వాసలాగా నేను అలా బతికేద్దాం అనుకుంటున్నానన్నా, నాకు ఈ పిలుపులు కూడా వద్దు అంటే సర్దుకో, అతన్నే బతికే. లేదు నేను క్రీస్తు కొరకు ఫలించాలి, నా హృదయంలో ఆశ ఉంది, దేవుని చిత్తం చేయాలని, దేవుని కోసం బతకాలని నా హృదయంలో భారం ఉంది అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. నీ హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, నీలో ఉన్న ఆకలిని బట్టి
నశించిపోతున్న ఆత్మల కొరకు నీలో ఉన్నటువంటి తపనను బట్టి నీ ఎడల దేవుడు ఒక ఏర్పాటు, ఒక చిత్తం ఒకవేళ కలిగి ఉంటే నిన్ను అనేక రీతులా దర్శిస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు. నీ హృదయంలో ఆత్మలు చూపించి వాళ్ళ విషయంలో నీకు భారం పెడతా ఉంటాడు. అందరూ స్పందించేది వేరుగా ఉంటుంది. ఆత్మలు నశించిపోయే వాళ్ళని చూసినప్పుడు నువ్వు స్పందించేది వేరుగా ఉంటుంది. సహజంగా క్రైస్తవులు చాలా మంది లోకంలో తాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, రకరకాల పాపాల్లో బతుకుతున్న వాళ్ళని చూసి కామన్గా వెళ్ళిపోతుంటారు. కానీ నిజంగా దేవుని హృదయ భారం తమ యందు కలిగి ఉన్న వాళ్ళు అలా పోలేరు. ఎవడైనా అజ్ఞాన సంబంధమైనటువంటి భక్తి చేస్తుంటే వాడిని చూసి ఏడుస్తారు లోపల. ప్రభా, నిజమైన దేవుడు ఎవరు వీళ్ళకి తెలియదు నాయన. రక్షించలేని వాటి కోసం ఎంత కష్టాలు పడుతున్నారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కొన్ని స్థలాలకు వెళ్ళి. అవునా? ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. వాళ్ళని చూసినప్పుడు హృదయం ద్రవించింది. చెడుతనంలో, శాపగ్రస్తమైన మార్గాల్లో, వ్యసనాల్లో, పాపంలో బతుకుతున్న వాళ్ళని చూసి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏముంది లేని వెళ్ళిపోతున్నావు అంటే భారం లేని వ్యక్తివి కాదు. అయ్యో అని నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు భారం ఉంది. ఆ భారం నీ హృదయంలో, ఆత్మలు నాశనం అవుతున్నప్పుడు నీ హృదయంలో ఆ భారం, ఆ తొణుకు, ఆ బాధ అనేది నీకు కలుగుతుందో లేదో అదొక్కటి అబ్జర్వ్ చేస్తాడు. ఆ స్పందన నీలో ఉందంటే నేను లెక్కలో వేస్తాడు. ఇక తమ్ముడా విను, నిన్ను పరిగణలో తీసుకుంటాడు. ఎందుకంటే నేను చూచి ఓర్వలేని దానిని ఫినెహస్ చూచి కూడా ఓర్వలేకపోయాను గనుక ఫినెహస్తో నేను నా నిబంధనను స్థిరపరుస్తాను. అంటే ఒక జరుగుతున్న పరిస్థితిని చూసినప్పుడు నా హృదయం ఎలా కొట్టుకుందో ఫినెహస్ హృదయం కూడా అలానే కొట్టుకుంది. అంటే ఫినెహస్ నాకు చెందినోడు. 40 రోజులు గొలియాతు వచ్చి అంత భావన దేవుణ్ణి దూషిస్తా మాట్లాడుతుంటే రాజు మొదలుకొని సైనికుడి వరకు ఎవరి హృదయాల్లో స్పందన లేదు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ దావీదు చూచి ఓర్వలేకపోయాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం! నా దేవుడు ఎక్కడ, వీడెక్కడా అని కొట్టుకుంది గుండె. వాడు అంతసేటు ఎన్ని రోజుల నుంచి ఇటు మాట్లాడుతున్నాడు. ఎట్లా? ఇప్పుడు కాదు, 40 రోజుల నుంచి. మాకు రోజు అలవాటేలే. అలవాటు పడిపోయారు. రివర్స్ అవలా. సత్యం బతికితే బతికాం, ముందు ఎదుర్కొందాం వాడిని, యుద్ధానికి వెళదాం, సస్తే వీరమరణం పొందుదాం అని సాహసించినవాడు ఒక్కడు లేడా? ఇదేమి అని గుండె విలవిల్లాడిపోయింది. దేవుని గుండె ఎలా కొట్టుకుందో ఆ స్పాట్లోకి వచ్చినప్పుడు సేమ్ దావీదు గుండె అలానే కొట్టుకుంది. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు. ఆ స్పందన వచ్చిందా లేదా చూస్తాడు. ఆ స్పందన ఉంటే అప్పుడు లెక్కలో తీసుకుంటాడు, పరిగణలో తీసుకుంటాడు. నువ్వు వెంటనే పాస్టర్ అయ్యో కావాల్సిన అవసరంలా. తన పనికి నువ్వు పనికి వస్తావు, నిన్ను వాడుకోవాలి అనేది ఇక నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే సరిగా ఉంది ఈ మనిషి, సరిగా ఉన్నాడు ఈ మనిషి. ఇక్కడ ఫినెహాసు స్పందన చూశాడు, అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. దావీదు హృదయాన్ని చూశాడు, దావీదుతో నిబంధనను స్థిరపరిచి బిడ్డ తరం సింహాసనం మీద నీ సంతతిని నిలబెడతానన్నాడు. చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఏం చూసి వాళ్ళతో నిబంధన స్థిరపరిచాడు? హృదయ స్పందన, హృదయ భారం. ఏంటి మా అన్నోళ్ళు 40 రోజుల నుంచి మా అన్నోళ్ళు వీడి తిట్లు వింటానే ఉన్నారా? వీళ్ళందరినీ వదిలే గొప్ప యుద్ధాలు గెలిచిన రాజైన సౌలు, 7 అడుగుల సౌలు కూడా వింటానే ఉన్నాడు ఈ దూషణలు. వీళ్ళకి రోషం ఎక్కడ లేదు దేవుణ్ణి అంటుంటే. గుండె కొట్టుకుంది, తెగబడ్డాడు. సత్య బతికితే బతికి, ఆ మాటలు విని బతికుంటే కానీ చచ్చిపోవటమే మంచిదివా దిగాడు. ఎప్పుడైతే దావీదు సీన్లోకి వచ్చాడో, దేవుడు దావీదును అప్పచెప్పలేదు కానీ అప్పటిదాకా 40 దినాలు ఎడ తెరిపి లేకుండా వాగిన శత్రువుని 1 నిమిషములోనే అప్పచెప్పేశాడు. అప్పచెప్పి ఇశ్రాయేలు సర్వ సైన్యానికి, అటు ఫిలిస్తీయుల మొత్తానికి సిగ్గు కలిగించాడు.
40 రోజుల తర్వాత నా బిడ్డ వచ్చి లైన్లో నిలబడితే ఒక నిమిషంలో నేను జయమిచ్చాను. ఒక్కడ నిలబడితే ఈ 40 రోజుల్లో మొదటి రోజులోనే ఒక్కడ నిలబడితే అయిపోయేది కదరా. 40 రోజులు నేను నా బిడ్డ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే అందరూ వేరు. అదే చెప్పు అందరూ దావీదు ఈక్వలేనా? అందరూ ఫినెహాస్ ఈక్వలేనా? అందరూ వేరు. దావీదు వేరు, అందరూ వేరు. ఫినెహాసు వేరు, అందరూ వేరు. మోషే వేరు, అందరూ వేరు. యెహోషువ వేరు. మళ్ళీ అందరూ ఇశ్రాయేలీయులే, వేరు. ఆ హృదయాలు చూస్తాడు నా దేవుడు. ఆ హృదయాలు చూసి రైట్, వీని గుండెలో నాకే బాధ ఉందో అదే బాధ వీనికుంది, ఈ అమ్మాయికి ఉంది, ఈ అబ్బాయికి ఉంది. ఆ భారాన్ని నేను ఎక్కువ చేస్తానని అలాంటి సాటి వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి, రక్షించాలనే ఆరాటం కలిగి, దేవుని మయంపరచాలనే ఆరాటం కలిగి, దేవుని కోసం జీవించాలనే ఆరాటం కలిగిన హృదయాలన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళని తరచుగా దర్శిస్తాడు. ఒకటి అయిపోయిందిరా తల్లి, అయిపోయింది. తరచుగా దర్శిస్తుంటాడు. దర్శనంలోనో, కలలోనో, లేకపోతే ఉపదేశం కాడికి వచ్చి కూర్చున్నప్పుడు వాక్యంలోనో తరచుగా మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు నా పని చేయాలి, నా కోసం నిలబడాలి, నా వార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలని దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి కదా. ఏదో ఒక పద్ధతి ద్వారా నీలో నుండే ప్రేరణ పుట్టిస్తాడు. నేనేంది ఇలా ఉంటున్నానేంది? నేను దేవుని పని కదా చేయాలి, నేను దేవుని కోసం కదా బతకాలి, నేను దేవుని సేవ కదా చేయాలి. నువ్వు పని చేయడానికి వెళ్ళావు అనుకో, అక్కడ నీకు దిగులు. పని చేస్తుంటావు, డబ్బులు వస్తుంటాయి, సంపాదన వస్తుంటుంది. నువ్వు వ్యాపారం దగ్గరికి వెళ్ళావు, దిగులు. నువ్వు ఉద్యోగం దగ్గరికి వెళ్ళావు, దిగులు. అన్నీ నడుస్తుంటాయి, కానీ ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వేదన. ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్, ఇది కాదు నా ప్లేస్. నేను నా ప్రభు సన్నిధిలో ఉండాలి, నేను దేవుని పని చేయాలి, ఆత్మలను రక్షించాలి, క్రీస్తు సువార్త ప్రకటించాలి, సంఘము కట్టాలి, నేను దేవుని పని కదా చేయాలి అని నీ గుండె కొట్టుకుంటూ నీకే అర్థమైంది. ప్రేరణ ద్వారా నీతో మాట్లాడుతుంటాడు, దర్శనం ఇస్తుంటాడు, కళ ద్వారా మాట్లాడుతుంటాడు. ఒక సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, ఆ సూచన నీకు అర్థం కాకపోతే ఇంకొక సూచన, ఆ సూచన నీకు అర్థం కాకపోతే మనుషుల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. వాళ్ళే నిన్ను పిలిచి అమ్మా నా కోసం ప్రార్థన చేయండి, వాళ్ళే పిలిచి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. అమ్మా నేను దైవజనుడిని కాదు, దైవజనురాలిని కాదు అంటే, లేదు నాయన మాకు నీలో ప్రభువే కనపడుతున్నాడు, ప్రార్థన చేయండి. అలా మనుషులు పదే పదే నిన్ను అడుగుతున్నారంటే నీకు సిగ్నల్ అర్థం కావట్లేదా? దేవుడు నిన్ను తన పని కొరకు పిలుస్తున్నాడు, నీ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. అందుకని అలా నఖముఖాల నలువైపుల నుంచి నీకు సాక్ష్యం పంపిస్తున్నాడు. ఈ విధంగా ఫస్ట్ నీకు దర్శిస్తాడు ఆయన. అంతేకాదు నీ హృదయంలో ఉన్న భారాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు. ముందే నీలో భారం ఉంది కదా కొద్దిగా, దాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు. ఇక నీకు ప్రశాంతత ఉండదు. నువ్వు దేవుని పని చేస్తేనే ఆ రోజు తినగలుగుతావు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు. దేవుని పని చేయలేదు అంటే నీకు ప్రశాంతత ఉండదు. చిన్నదైనా పెద్దదైనా ఏర్పాట్లో ఉన్న బిడ్డల లక్షణాలు చెప్తున్నాను నేను, ఏర్పాట్లో ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్తున్నాను. దేవుడు తనకు యాజక సమూహంగా కొంతమందిని కేటాయించుకుంటాడు, వాళ్ళ లక్షణాలు చెప్తున్నాను. చిన్నదైనా పెద్దదైనా ఒక డేలో దేవుని పని కొంతైనా నీ నుండి జరుగుతుంటేనే నువ్వు ప్రశాంతంగా తినగలవు, నిద్రపోగలవు. లేకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ నీకు ఉంటుంది, ఏదో లాస్ అవుతున్న ఫీలింగ్, ఏదో నష్టపోతున్న ఫీలింగ్ నీకు ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఇద్దరికి చెప్తున్నాను నేను. ఒకవేళ మీలో ఇప్పటికే కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో వీక్షించే వాళ్ళు కావచ్చు, మీకు ఈ అనుభవాలు ఉంటే దయచేసి మీ పిలుపును మీరు గుర్తుపట్టండి. నువ్వు ఎప్పుడెళ్ళి వాక్యాన్ని కూర్చున్నా సరే, ప్రసంగం అంతా చేసిన చివరిలో ఎక్కడో చోట, ఒక్క చోట అయినా సరే, నువ్వు నా పని చేయాలి, సిద్ధపడు అనే వాక్ నీకు అందేటట్టు చేస్తాడు ఆయన. ఇవన్నీ నా అనుభవాలు. తప్పించుకొని తిరుగుదామని ఎన్ని రకాలు ట్రై చేసినా ఆఖరికి రోడ్డు మీద పోతున్నా దూరం నుంచి వచ్చే మైక్ శబ్దంలోంచి మాట్లాడాడు. అయినా లొంగకపోతే ఇంట్లో టీవీలో పాట వస్తుంది, మిషన్స్ కొని ఆ బ్రిక్స్ కంపెనీ ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పి నేను మైండ్లో సిద్ధపడి వెళ్తా ఉంటే పాటలోంచి మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా అదే టైంకి అది ఎందుకు రావాలి? భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి,
ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి, ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి. ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నాడుగుల జాడబట్టి నడవగరారా. దాన్ని ఏమనుకోవాలి నేను? నువ్వు ఎన్ని సంపాదించినా కడుపుకే కదరా. ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏది కార్ఖానా పెట్టినా, ఏ కంపెనీ పెట్టినా పొట్టకేగా. నేను ఇవ్వలేనా? రా కంప్లీట్గా నాకు అందుబాటు. పని చేసుకుంటా సేవ చేయొచ్చు, అప్పటికి చేస్తున్నా కంప్లీట్గా రమ్మంటాడు, పూర్తిగా వదిలేసే అంటాడు. కాదులే బ్రవా, మనం జనాలు వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి వెళ్ళి ఏం చూస్తాం? మనం ఇప్పుడు జేబులో తీసి వాళ్ళకి ఇస్తున్నాం, మనం వాళ్ళకి వెళ్ళి ఏం చూస్తాం బ్రో? నాకు సిగ్గునాయనా, ఎందుకు వచ్చిన గొడవ? వద్దయా, చాకిరి చేసుకొని తిప్పలు పడతానాయా, దొరికిన వాళ్ళకి ఎట్నే చెబుతానా అంటే, మరి ఈ ప్రణాళిక నాకు తెలియదు కదా. ఇంతమంది విషయంలో ఇన్ని సంఘాలు, సేవ, ఇంత పరిచర్య ఏం తెలుసు నాకు? నా అంత తెలివి తక్కువ వ్యవహారమే కదా మందే. నీకు కూడా అర్థం కాదు. ఇప్పుడు నువ్వు కాళ్ళ ముందు చూస్తున్నావు, కానీ భవిష్యత్తులో నేను ఎలా చేయబోతున్నాడో నీకు అర్థం కావట్లా. ఏ స్థితిలో ఉంచబోతున్నాడో, ఏ మెట్లో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడో, ఎలాంటి అనుభవాల్లో నేను తీసుకెళ్ళబోతున్నాడో ఇక్కడ ఇక్కడ ఏం చేయబోతున్నాడు అర్థం కాదు. అక్కడ ఏ స్థితిలో ఉంచబోతున్నాడు అర్థం కాదు. మనకి 2 ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. నాకు తెలియచావులు ఆనాడు మొరాయించా, అడ్డు తగిలే. మహానుభావుడు ఇసుకించుకోకుండా వెంటబడి లాక్కొచ్చాడు. ఒక పట్టాన్ని లోపడకపోతే ముఖం పగిలే అనుభవం అప్పుడు తీసుకొచ్చాడు. మామూలు లంగల మనం లాభం గోపులోకి వచ్చేటట్టు చేసి, అప్పటిదాకా సమృద్ధికి వస్తున్నాయి, జస్ట్ ఒక్క నెలలోనే బంపర్ స్ట్రోక్ తగిలింది. ఇంక సంపాదించరా పోయాను. ఇంకేం సంపాదించే మొహం బయలుందని ఇంక రా ఉన్నా. మరి మామూలుగా వినంగా మనం అంత ఆదాం బ్లడ్గా అది. చివరికి దేవుడు మహానుభావుడు తీసుకొచ్చి ఆయన పని జరిగిస్తాడు. నీకు చెప్తున్నా, దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే, దేవుని ఏర్పాట్లు నువ్వు ఉంటే, మిగిలిన వాళ్ళందరికీ డోర్స్ ఓపెన్ అవుతాయి, నువ్వు పోయేసరికి క్లోజ్ అయిపోయింది. మిగిలిన వాళ్ళందరికీ నువ్వు ఎన్నుకున్న పనే మిగిలిన వాళ్ళందరికీ లాభసాటిగా ఉంటుంది, నీకు మాత్రం దరిద్రం ఎదురవుతుంటుంది. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉంటారు, నీకు మాత్రం ప్రశాంతత ఉంటుంది. ఏదో 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 ఏంది ఏంది ఎందుకు నాకిలా నువ్వు 4 దారులు దేవులాడు, 4 మూయబడి ఉంటాయి. నీ మైండ్ కరెక్ట్ అయిందాక, ఆయన ప్రణాళికలోకి నువ్వు సెట్ అయిందాక ఈ పరిస్థితి నీకు ఉంటుంది. ఇది గ్రహించి నువ్వు టర్న్ అయ్యావా, ధన్యుడివి, ధన్యురాలివే. ఇక నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడు అది చేస్తాడు.